వైసీపీ నాయకులు వాలంటీర్ల సేవలను అడ్డుకుని చాలా సంతోషపడుతున్నారని నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ను మాజీ మంత్రి నారాయణ సైకో అని అమర్యాదగా మాట్లాడారని అన్నారు. తాను మాట్లాడే మాటలన్నీ అబద్ధపు మాటలని, నెల్లూరును తానే అభివృద్ధి చేస్తారన్న మాటలే నారాయణ అబద్ధపు మాటలకు నిదర్శనమన్నారు. నేను వాస్తవాలే తెలియజేశాను. నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోసపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను. కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా 8 మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు. నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను, చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను. మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాక్షసుడని, సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అయినా కూడా మేము ఎవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు. కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియచేస్తే మీరు నోటుకొచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం, మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏంటి అంత అవసరం, అంత అహంకారం ఏంటి? ఏం మాట్లాడాను? ఒకవేళ నేను మాట్లాడితే ఫలానాది తప్పుందని చెప్పండి. నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే